Shyam Raj Sridhara. Like, share, comment. జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర, ఆచార వ్యవహారాలపై వివరణను 33వ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీధర్రావు దంపతులకు శ్రీ స్వామివారితో విపరీతమైన అనుబంధం ఏర్పడ్డది. ఆ దంపతుల ఇంట్లో రమారమి 21 రోజుల పాటు స్వామివారు బస చేశారు. ఎన్నో బోధలు చేశారు. అలాగే శ్రీధర్రావు గారు తల్లిగారు సత్యనారాయణమ్మ గారికి కూడా శ్రీ స్వామివారిపై అచంచలమైన విశ్వాసం కుదిరింది. రోజు శ్రీ స్వామివారు చెప్తున్న విషయాలకు ఆవిడ గారు విపరీతంగా ఆనందపడేవారు. నాయనా నువ్వు ఇక్కడకు రాకపోతే నాకెవరు ఇన్ని సంగతులు చెబుతారు అని వారు వాత్సల్యంతో. అమ్మ, మృత్యువు పెద్ద పులిలా పొంచి ఉంది. ఎప్పుడూ రామనామం జపిస్తూ ఉండు అని చెప్పారు. శ్రీ స్వామివారు శ్రీధర్రావు దంపతులతో కూడా అదే మాట చెప్పారు. ఆవిడ గురించి ఎక్కువ సమయం లేదని అన్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. ఈ లోపల ప్రభావతి గారు బహిష్టి అయ్యారు. ఇప్పుడు ఆ ఇంట్లో సమస్య వచ్చి పడింది. శ్రీ స్వామివారికి ఏర్పాట్లు, వంట ఎలా జరగాలి? ఆయన యోగి, సిద్ధపురుషుడు. అలాంటి వారికి మైలుతో కూడిన ఆహారం పంపకూడదు. శ్రీధర్రావు గారు మదనపడుతూ నేరుగా శ్రీ స్వామివారిని కలిసి సమస్య చెప్పి, మీరు అపవిత్రతకు జరుగుతుందేమో, మిమ్మల్ని ఈ 4 రోజులు మాలకొండలో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తాను. 5వ రోజు ప్రభావతి స్నానం అయ్యాక మిమ్మల్ని మరలా ఇక్కడకు పిలిపిస్తాను. కొద్దిగా సహకరించండి అన్నారు శ్రీధర్రావు గారు. చాలా ప్రాధేయపూర్వకంగా చెప్పారు. ఆ తర్వాత శ్రీ స్వామివారు పక్కున నవ్వారు. అమ్మ ఎక్కడుంది అన్నారు. పెరటిలో కూర్చొని ఉంది. అక్కడే భోజనం చేస్తుంది, అక్కడే పడుకుంటుంది. మీకేమీ ఇబ్బంది ఉండదు. ఈ పూటకు మీ స్నానానికి నీళ్ళు అవి పనివాళ్ళ చేత నేను పెట్టిస్తాను అన్నారు శ్రీధర్రావు గారు. అప్పుడు స్వామివారు, అమ్మ దగ్గరకు పోదాం పదండి అంటూ శ్రీధర్రావు గారిని వెంట పెట్టుకొని ప్రభావతి గారున్న చోటకు వచ్చారు. కూర్చొని ఉన్న ప్రభావతి గారు ఒక్కసారి అదిరిపడ్డట్లు లేచి నిల్చున్నారు. స్వామివారిని చూస్తూ, అమ్మా, నెలసరి అయితే మీ పనులు మీరు చేసుకోకుండా నాకేదో అపవిత్రం జరుగుతుందని చాటుగా వెళ్ళి కూర్చున్నావా? ఎంత వెర్రి తనమో తల్లి, తల్లివమ్మ, నీవు స్వయంగా నా పనులు చేయవద్దు. ఈ సమయంలో అది మంచి నిర్ణయం. కానీ నీవు నాకు ఎదురుపడినా, నీవు సహజంగా చేసుకునే ఇంటి పనులు చేసుకుంటున్నా నాకు అపవిత్రం అని ఎవరన్నారు? నీకెవరు చెప్పారు? ముందు ఇంటికి వెళ్ళి నీవు చేసుకునే అన్ని పనులు చేసుకో. ముందుగా మీకు
ఈ అజ్ఞానం వదిలించాలి అన్నారు నవ్వుతూనే. శ్రీధర్రావు గారు, ఆయన వెనకాల ప్రభావతి గారు, వారిద్దరికంటే ముందు శ్రీ స్వామివారు ఇంటిలోకి వచ్చారు. అక్కడ మంచం మీద సత్యనారాయణమ్మ గారు కూర్చొని ఉన్నారు. ఆవిడ కూడా శ్రీ స్వామివారికి అపవిత్రం జరుగుతుందేమోనని భయపడుతూ ఉన్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. ముందుగా వస్తున్న శ్రీ స్వామివారిని చూసి, అమ్మాయి దూరంగా ఉంది నాయనా అని చెప్పబోతున్నారు. శ్రీ స్వామివారు చెయ్యెత్తి ఆవిడను వారించి, అమ్మా, ఆ విషయాలే చెబుదామని వాళ్ళిద్దరినీ వెంట పెట్టుకొని ఇక్కడకు వచ్చానమ్మా అన్నారు స్వామివారు. అప్పుడు శ్రీ స్వామివారు నేరుగా హాల్లో ఉన్న కుర్చీలో కూర్చొని కొద్దిసేపు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచి ఆ ముగ్గురిని నిశితంగా చూశారు. ఆయన దృష్టి అలౌకికంగా మారిపోయింది. ఆ కుర్చీలోనే పద్మాసనం వేసుకున్నారు. ధ్యాన ముద్రలో ఉన్న పరమశివుడిలా నిటారుగా కూర్చున్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. అమ్మ, అందరూ శ్రద్ధగా వినండి అంటూ మొదలుపెట్టారు స్వామివారు. ఋతుక్రమం, ఊర్ధ్వ అధో లోకాలు, అజ్ఞాన నివృత్తి. ఋతుక్రమంలో మనం ఎలా చూడాలి అనే అంశాన్ని రేపటి భాగంలో స్వామివారి మాటల రూపంలో విందాము. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా మనందరికీ అందినందుకు సంతోషిద్దాము. శ్రీ దత్తుని కృపతో ఇది వింటున్నందుకు అందరినీ స్వామివారి చల్లని చూపులు చల్లగా చూస్తాయి. శ్రీ పావని నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగల్చెర్ల గ్రామం. ప్రతి ఒక్కరూ విచ్చేయండి. స్వామివారి సమాధిని దర్శించండి. స్వామివారి కృపకు పాత్రులు కాండి.